వెల్కమ్ టు రైట్ 6 మీడియా. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి నియోజకవర్గం జగన్నాథపురం గ్రామంలో ఉన్నాం. జగన్నాథపురం నుంచి మాధవరల్లి రోడ్డు వేస్తున్నారు. రోడ్డు గురించి ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఎన్నాళ్ళైంది రోడ్డు వేసి? కొత్త రోడ్ అండి. కొత్త రోడ్డు నెల అవుతుంది. అంతకుముందు ఎలా ఉందండి ఇది రోడ్డు? మా ప్రాంతం గోధులు అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇక్కడ బొలిసెట్ సీన్గా బాగా చేస్తారు. రోడ్డు వేస్తున్నారు కదన్నా, ఈ సంవత్సరాలు ఏంటండి ఈ రోడ్డు వేసి? మళ్ళీ ఇప్పుడు వేస్తున్నారు. మొత్తం గోధులు పోయి పడిపోయి చాలా మంది. ఇప్పుడు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు మంచిగా అన్నీ బాగా ఏం పోయేదండి. ఈ రోడ్డులో గెలిచిన వచ్చాక రోడ్డు బాగా చేస్తున్నాం. అంతకుముందు ఈ రోడ్డు ఎలా ఉండదండి? రోడ్డు చాలా పూర్తిగా మేము ఎంత చాలా ఇబ్బంది బాగా చేస్తాం. రోడ్డు ఇబ్బంది మాకు ఇబ్బంది చాలా ఇబ్బంది పడుతుంది. రోడ్డు చాలా చాలా ఇబ్బందిగా ఉందండి. అప్పుడు చేసినప్పుడు చాలా గోతులు వెళ్తాం వస్తాం చాలా బాగా విపరీతంగా ఉంది. అసలు దుమ్ము కళ్ళంగా దుమ్మడిపోవడం చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఉదయం మాత్రం సీనియర్ వచ్చాక 2 సంవత్సరాలు బట్టి రోడ్లు కూడా బాగా పట్టించి చాలా బాగా చేస్తాం. పైన అవుతున్నా గతంలో ఉన్న ప్రభుత్వం పోయలేదు. ఇప్పుడు వచ్చిన ఫోటో ప్రభుత్వం రోడ్డు మొదలు పెట్టి రోడ్డు బాగానే పోతున్నాయి. బాగుంది. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి ఈ రోడ్డు వేసి? 15 సంవత్సరాలు పైన అవుతాను. మీరు ఆటోలో తిరుగుతున్నారు కదా, మీకు ఎలా అనిపించింది రోడ్డు? ఆటోలు చాలా ఇబ్బందిగా ఉండేది. మొన్న రోడ్డు పోయింది వరకు మొత్తం రోడ్డు అంతా లేచిపోయి తొందరగా ఉండేది. రోడ్డు పోయేదానికి మాకు బాగా ఈ రోడ్డు వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది బాబాయ్? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు పడ్డారా? మొత్తం తీసాం మామిడిగా కదా. రోడ్లు అలా ఎక్కడ కూడా రోడ్లు కోసం బాగా గత ప్రభుత్వం కూడా ఏం చేయలేదా? ఈ ప్రభుత్వం వచ్చాక చేసిందా? వచ్చిన తర్వాత రోడ్లు పోతున్నాయి. ఎవరు చేస్తున్నారండి ఈ రోడ్లు? అయితే మాకైతే పొలిసేషన్ ఇక్కడ అన్ని ఎలా ఉందండి మీరు ఈ రోడ్డు వేసిన తర్వాత? బాగుంది. ఇప్పుడు పూర్తయితే టూకప్లో ఉంటుంది. గత ప్రభుత్వంలో ఏం వేయలేదు, రోడ్లు ఏం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం మీకు ఎలా అనిపించింది? బాగుంది. ప్రభుత్వం బాగుంది. ఈ ప్రభుత్వం వచ్చినాక అన్ని రకాలుగా కూడా ప్రజలకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. రోడ్డు ఎంత పోయిందండి? ఏ ఛానల్ అయిందనే ఈ గవర్నమెంట్ పనిచేయలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన రోడ్లు ప్రత్యేకంగా చాలా బాగున్నాయండి. పనితీరు చాలా బాగుంది. ఎన్ని సంవత్సరాలు ఈ రోడ్డు వేసి? ఒక 10 years పైన అయిందండి. 10 years పైన అయింది. నేను డ్రైవర్ దగ్గరికి కొట్టాను, కానీ ఈ రోడ్డు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకున్నారండి. గత ప్రభుత్వం ఏం చేయలేదు. ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు కూటమి ప్రభుత్వం నెంబర్ 1 చాలా బాగుంది. ప్రతి రోడ్డు కూడా చాలా బాగుంది. అందుకనే అసలు మళ్ళీ మళ్ళీ ఇక్కడ రోడ్డు వేస్తున్నారు కదా, ఎన్ని సంవత్సరాలు ఉందండి రోడ్డు వేసి? ఈ రోడ్డు వేసి 10 సంవత్సరాలు పైన అవుతుంది. 10 సంవత్సరాలు. పనితీరు ఎలా ఉందండి ఇక్కడ? ఆయన పరిస్థితి బాగానే ఉంది. బడ్జెట్ బాగా. ఈ రోడ్డు అంతకుముందు ఎంత ఇదిగా ఉండేదండి? అంత ముందైతే మన అసలు చాలా ఇబ్బంది అయిపోయేది ఈ రోడ్డు. ఈ వరకే తెలుగుదేశం ప్రభుత్వంలోనే రోడ్డు వేసారు. వైసీపీ వచ్చిన తర్వాత రోడ్డు పోయిలే, ఎక్కడికక్కడే నాశనం కదా వచ్చేది. ఎన్ని సంవత్సరాలు ఉందండి రోడ్డు వేసి? గత ప్రభుత్వం ఏమీ వేయలేదు, ఈ ప్రభుత్వం వచ్చాక వేస్తుంది. ఈ రోడ్డు వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? అది గత ప్రభుత్వం ఏమీ వేయలేదు. అంతేలే కానీ రోడ్డు అయితే పోయలేదు. రోడ్డు అంతకుముందు ఎలా ఉండేదండి? మీరు రోడ్డు పోస్తున్నారు కదండి, ఎన్ని సంవత్సరాలు అండి ఈ రోడ్డు? ఈ రోడ్డు సుమారు 10 సంవత్సరాలు పైన. 10 సంవత్సరాలు. మరి ఇప్పుడు కొత్తగా రోడ్డు వస్తున్నారు కదండి, ఈ ప్రభుత్వం ఇప్పుడు గత ప్రభుత్వం ఏమైనా చేశారా? గత ప్రభుత్వం చేయలేదు, ఏళ్ళే చేసి ఈ ప్రభుత్వం వచ్చి చేస్తున్నారు. అంటే బొలిసెట్ సీన్ గారు వచ్చిన తర్వాత ఆయన పనితీరు ఎలా ఉందండి? బాగానే ఎవరైనా చేసి పెడుతున్నాడు. ఏదన్నా వైద్యపరంగా కానీ అన్ని రకాలుగా ఆయన బాగానే మంచి ఆయన బాగానే ఉంది. అబ్బాయి ఇబ్బంది ఏమి. ఇదివరకు ఎలా ఉండేదండి రోడ్డు? ఈ వరకు అసలు వెళ్ళపోయి వెళ్తాం మానేశారు జనాలు. రోడ్డు అట్టుని వెళ్ళలేదు అసలు, పోయలేదు అసలు. ఏఎస్ఎన్ గారు కూడా పోయలేదు అసలు చేసిన దగ్గర. అలా పెట్టి సరే అలా ఉండాలి.
ఈ రోడ్ వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? ఈ రోడ్డు వేసి గత 10 సంవత్సరాల నుంచి లేదండి రోడ్డు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి రోడ్డు వేసారండి. ఎలా ఉండేదండి ఈ రోడ్డు? చాలా దారుణంగా ఉండేది. లారీలు టాటర్లు వాళ్ళు పడిపోవాలి అందరం. మోటార్ సైకిల్ వస్తే మార్నింగ్ వస్తే 2 గంటలు 3 గంటలు. గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ ప్రభుత్వంలో అంతకుముందు ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వం రాగానే రాలేదు. 10 సంవత్సరాలు లేదు. కూటమి ప్రభుత్వం వచ్చి ముందు పోసారు. అప్పుడు దాకా రోడ్డు లేదండి. అంటే బొల్స సీన్ గారు సీని గారు వచ్చాక కూటమి ఎమ్మెల్యేగా సీని గారు బొల్స సీని గారు వచ్చిందండి. ఆయన పనితీరు ఎలా ఉందండి? బాగుందండి. సీని గారి ఫలితం బాగుందండి. కూటమి ప్రభుత్వం బాగుంది. సీని గారు వచ్చి రోడ్లన్నీ బాగుపడ్డా. మాకు కూడా సేఫ్టీగా ఉంది. తోలతో కూడా ఫ్రీగా వెళ్ళిపోతున్నాం. 2-3 గంటలు అట్టిది వ్యాపారం వచ్చింది ఇక్కడ. అటువంటిది బాగుందమ్మా. అంటే ఆరోగ్యపరంగా ఈ రోడ్డు వెళ్తే వెళ్ళే వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు కదండి. చాలా మంది చచ్చిపోరు కూడా అండి యాక్సిడెంట్లో. ఈ రోడ్లో చెట్లు కొట్టేసి ఇళ్ళు పడిపోయి చచ్చిపోరు. కానీ చాలా బాగుందండి. పరిపాలన కూడా బాగుంది. బొల్లు సీని గారు కూడా బాగా చేస్తున్నారు. నెంబర్ 1. ఓకే, థ్యాంక్స్ సార్. పరిస్థితి ఎలా ఉండేదండి? అమ్మో చాలా దారుణం సార్. అసలు ఆ రోడ్డు మీదకి బండి వేసుకుని రావాలంటేనే భయం వేస్తుంది సార్. చాలా బాగుందండి ఇప్పుడు. ఈ రోడ్డు ప్రభుత్వం వేస్తుంది కదండి. అవునండి, కుట ప్రభుత్వం వేస్తుందండి. చాలా చాలా మంచి పని చేసింది. ఆల్రెడీగా జగన్పతి మంచిగా లైఫ్ ఇచ్చినట్టు అండి. రోడ్డు ఎంత దరిద్రంగా ఉందంటే గత ప్రభుత్వంలో చాలా దారుణంగా ఉండేదండి. అలా కేసు అతను పట్టించుకునే లేదండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ మా రోడ్డు జగనాపురం టు మాధవరం అనంతపల్లి రోడ్డు చాలా ఖచ్చితంగా పోస్తారండి. దీనికి మా జగనాపురం నాయకులు కూడా చాలా కృషి చేశారండి. గవర్నర్ శ్రీ ముత్యాలక్ష్మి గారు రోడ్డు కోసం చాలా పోరాటం చేశారండి. ఏఎంసీ వైస్ చైర్మన్ గారు ఆయన రోడ్డు కోసం ఆయన చేసిన పోరాటం అంతంత కదండి. జగనాపురం రోడ్డు కోసం చాలా పోరాటం చేశారు. ఆ పోరాటం వల్ల మా ఎమ్మెల్యే గారు బొత్స సింగ్ గారు, మా బాబ్జీ గారు కూడా మంచిగా అవకాశం కల్పించారు. రోడ్డు వేశారండి. చాలా అందంగా ఉందండి.